ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చెయ్యని ఎడల మహాపాపియై జన్మజన్మలు నరక కూపనము పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువునందు గాని స్నానం చెయ్యవచ్చని అప్పుడు ఈ క్రింది శ్లోకము చదివి మరి స్నానం ఆచరించవలెను. గంగేచ యమునయే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు అని పఠించు స్నానం చెయ్యవలెను. కార్తీక మాస వ్రతమును చెయ్యువారు పగులు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరమున శివుని కల్పోక్తంగా ఈ క్రింది విధముగా పూజించవలెను. ఓం శివాయై నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయై నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయై నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయై నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయై నమః ఆర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభ వాహనాయై నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయై నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథై నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణై నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయై నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయై నమః అక్షితం సమర్పయామి. ఓం పార్వతీనాథాయై నమః ధూపం సమర్పయామి. ఓం తేజో రూపాయై నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయై నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయై నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయై నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయై నమః ఓం ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చెయ్యవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సంరాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇట్లా చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలము 1000 వాజపేయ యాగములు చేసిన ఫలం కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సంరాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించని వారు 100 జన్మలు నాని యాతనలు పడి జన్మించి ఆ తరువాత నక్క కుక్క పంది పిల్లి ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తంగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను పురాణము చదివినను వినును అట్టి వారులకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును. ఇట్లు స్కంద పురాణం తరగత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మయ మందలి చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం.